ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ సరస్వతీదేవియే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర 44వ అధ్యాయము. అప్పుడు సిద్ధస్వామి ఇలా చెప్పారు. విశ్వమంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించటానికి స్థానమహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది అన్నారు. అప్పుడు ఆ భక్తుడు దానిని వివరించమని కోరగా శ్రీగురుడు ఇలా చెప్పారు. మహాశివరాత్రి రోజు శ్రీశైల క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది. పూర్వము కిరాత దేశంలో పరాక్రమశాలి బుద్ధిమంతుడు అయిన విమర్శనుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు ఈశ్వర భక్తుడే కానీ యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ పరస్త్రీలంపడుగా ఉండేవాడు. కానీ మరొక వంక నిత్యము శ్రద్ధగా లింగార్చన చేసి నృత్య గీతాలతో విధిగా శివుని సేవించేవాడు. అతని భార్య కుముద్వతి మహాగుణవంతురాలు. ఆమె ఒక రోజున అతనితో, ప్రాణనాథ, మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఆహార విహారాదులలో ఎట్టి నియమము పాటించని మీకు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది. అప్పుడు రాజు నవ్వి ఇలా చెప్పాడు. నా పూర్వజన్మ వృత్తాంతము చెబితే కానీ నీకు ఈ సందేహము తీరదు. వెనకటి జన్మలో నేను ఒక గుల్లవాని వాకిట్లో కుక్కగా జీవించాను. అప్పుడు ఒక మాఘమాసంలో మహాశివరాత్రి రోజు ఊళ్ళోని జనమంతా దైవ దర్శనానికి అక్కడ శివాలయానికి వెళ్ళారు. ఆనాడు అందరూ ఉపవసించాలి కాబట్టి నా యజమాని కూడా అన్నం వండుకోలేదు, నాకు కూడా పెట్టలేదు. అందువలన అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉండాల్సి వచ్చింది. ఆనాడు ప్రదాస సమయంలో ఆ ఇంటి వారందరూ శివాలయానికి వెళుతుంటే నేను కూడా తోకాడించుకుంటూ దారిలో పులిస్తరాకుల కోసం వెతుక్కుంటూ వారి వెంటనే వెళ్ళాను. గ్రామస్తులందరూ తలొక దివిటి చేతబట్టుకొని శివనామ సంకీర్తన చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు. నేను ఆకలికి ఓర్వలేక తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనన్న ఆశతో గుడిలో ప్రవేశించి అన్ని మూలలా తిరుగుతున్నాను. నేను లోపలికి చూసేసరికి అక్కడ శివలింగం నా కంటపడింది. ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు కుక్క లోపలికొచ్చింది, కొట్టండి అని కేకలు వేశారు. నేను పారిపోవాలని చూశాను. కానీ సింహద్వారం దగ్గర సందు లేకుండా జనం మూగడంతో నాకు దారి చిక్కలేదు. కొందరు కర్రల చేత పట్టుకొని తరుముతుంటే నేను వారి బారి నుండి తప్పించుకోవాలని 3 సార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను. చివరకు అక్కడ ఉన్న జనము నన్ను బలంగా మోదటం వలన ద్వారం దగ్గర పడిపోయి ప్రాణం విడిచాను. ఈ విధంగా నేను తెలియకుండానే ఉపవాసం ఉండి శివపూజ దర్శించి ప్రదక్షిణాలు చేసిన పుణ్యం అర్జించాను. ఆలయ ద్వారం వద్ద నిలిచిన వారి చేతిలోని దివిటీలను దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను. అందువల్లనే నాకిప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానము రాజ్యము లభించాయి. అయినా కూడా నాటి కుక్క బుద్ధి నన్నింకా వదలలేదు. అందుకే నేనిప్పటికీ నా నడవడి తప్పు అని తెలిసినా మార్చుకోలేకపోతున్నాను అన్నాడు. కుముద్వతి ఆ వృత్తాంతము విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి, శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులయ్యారు. దయతో నా వెనకటి జన్మల గురించి తెలపండి అన్నది. అప్పుడు విమర్శనుడు నవ్వి, పూర్వము శ్రీశైలములో నువ్వొక పావురంగా ఉన్నావు. నువ్వొక రోజు అడవిలో మాంసం ముక్కున ఖర్చుకొని పోతుండగా ఒక డేగ దానిని లాక్కోదలచి నిన్ను తరిమింది. నువ్వు ప్రాణభీతితో మల్లికార్జునుని ఆలయ గోపురం చుట్టూ ఎగిరావు. చివరికి అది నిన్ను చంపి మాంసం ముక్కను ఎత్తుకుపోయింది. ఆనాడు నువ్వు ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించటం వల్ల నువ్వీనాడు రాణిగా జన్మించావు అని చెప్పాడు. నాటి నుంచి ఆమె మరింత భక్తితో శివుని పూజించగలనని చెప్పి, నాథ, ముందు జన్మలో మనకేమి జరగనుందో కూడా సెలవునియ్యండి అని కోరింది. అప్పుడు రాజు ఇలా చెప్పాడు. నేను సింధు దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను. నువ్వు సంజయ దేశ రాజకుమార్తెగా జన్మించి నా భార్య అవుతావు. తరువాత జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను. నువ్వు కళింగ రాజకుమార్తెవై నా రాణి అవుతావు. తరువాత జన్మలో నేను గంగాధర దేశానికి రాజునవుతాను. నువ్వు మగధ దేశ రాజపుత్రికగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు. తరువాత జన్మలో నేను అవంతి రాజకుమారుడిగా జన్మించినప్పుడు నువ్వు దశార్ణ దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా పట్టమహిషం అవుతావు. తరువాత జన్మలో నేను అనంతుడనే రాజుగా జన్మిస్తాను. నువ్వు యయాతి వంశంలో జన్మించి నా రాణి అవుతావు. చివరకు వృద్ధాప్యంలో అగస్త్య మహర్షి వలన సన్యాసాశ్రమం తీసుకొని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను. ఇంతటికీ కారణము శ్రీశైల మల్లికార్జునుని అనుగ్రహమే. కనుక మనం శ్రీశైలం దర్శించి వద్దాము అని చెప్పి
కుముద్వతితో కలిసి యాత్ర చేసి వచ్చాడు. కనుక తెలిసి గాని తెలియక గాని ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షిణం వలన ఒక పావురానికి రాణి పదవి తర్వాత మోక్షము కలిగాయి. నీకిప్పుడు ఈ సంగతి తెలిసింది కాబట్టి నేటి నుంచి నిరంతరం ఈశ్వరుణ్ణి ఆరాధించు. గంధర్వ నగరంలో మల్లికార్జునుడితో సమానమైన మహిమగల కల్లేశ్వరుడున్నాడు. నువ్వు నిత్యము ఆయనను ఆరాధించు అని చెప్పారు. తంతకుడు స్వామి, మీరెందుకిలా చెప్తున్నారో నాకు తెలియటం లేదు. మల్లికార్జునుని స్థానములో నాకు దర్శనమిచ్చింది మీరే. మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారేంటి? మీరుగాక వేరొక దైవం ఉన్నాడా ఏంటి అని గురుపాదాలకు నమస్కరించాడు. శ్రీగురుడు అతని పాదుకలో విడవకుండా పట్టుకొమ్మని చెప్పి రెప్పపాటులో గంధర్వపురం వద్ద సంగమానికి అతనిని తనతో కూడా చేర్చారు. వీరిద్దరూ శ్రీశైలంలో ఉన్న సమయంలో పురవాసులెందరో శ్రీ నృసింహ సరస్వతి స్వామి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి రోజు వారి దర్శనం ఎక్కడా లభించక నిరాశతో తిరిగిపోయారు. తరువాత ఆ సంగతి విని శ్రీగురుడు వారిని పిలుచుకురమ్మని తంతకొండి గ్రామానికి పంపారు. అందరూ అతనిని చూసి ఆశ్చర్యంతో, నువ్వు మహాశివరాత్రి రోజు తలగొరిగించుకున్నావేంటి అని ఎగతాళి చేశారు. అతడు జరిగినదంతా పొసగుచ్చినట్టు చెప్పి దానికి తార్కాణంగా శ్రీశైలము నుంచి తాను తెచ్చిన ప్రసాదము పువ్వులు చూపాడు. వాళ్ళు అది నమ్మక, ఈరోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి దగ్గర చూశాము. నువ్వు చెప్పేది నిజం కాదు. ఈ పువ్వులు ఇంకెక్కడి నుంచో తెచ్చావులే పో అన్నారు. అప్పుడతడు తనను రెప్పపాటులో శ్రీగురుడు శ్రీశైలం తీసుకువెళ్ళి వచ్చిన సంగతి చెప్పి, ఇప్పుడు స్వామి సంగమ తీరంలో ఉన్నారు, మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నారు, కావాలంటే వారినే అడగండి అని చెప్పాడు. శ్రీగురుని మహత్యం ఎరిగిన భక్తులు నమ్మారు. వెంటనే అందరూ శ్రీగురుని దర్శించి ఆ రూపంలో తమను కూడా మల్లికార్జునుడే దర్శనమిచ్చారని స్తుతించారు. తరువాత 15 రోజులకు శ్రీశైల యాత్రకు వెళ్లిన పురవాసులు తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో తాము తంతకుడిని చూశామని చెప్పారు. అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా తంతకుడు చెప్పింది వాస్తవమేనని తెలుసుకున్నారు. తంతకుడు యావజ్జీవము స్వామిని సేవించి చివరకు ముక్తి పొందాడు. శ్రీగురుని మహత్యము ఎంతని చెప్పగలము? శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 44వ అధ్యాయం సంపూర్ణం.